అందరికీ నమస్కారం. నా పేరు రమ. మనసులు కలవని మనువు 27వ భాగం. రచయిత సాహితీ మోహన్ గారు. అందుకేగా తన నాన్న అన్న వదినలు ఉన్న కార్కి యాక్సిడెంట్ చేయించి కూడా తనకి ఆ పని చేసింది నేనే అని తెలియకుండా చేశాను. వాడు డ్యూటీలో జాయిన్ అయిన దగ్గర నుంచి అది యాక్సిడెంట్ కాదు, మర్డర్ అన్న అనుమానం వచ్చినా ఏ ప్రూఫ్స్ లేకుండా చేసి ఇప్పటి వరకు వాడిని కనిపెట్టకుండా జాగ్రత్త పడగలిగాను. అసలు ఆ విజయేంద్ర వర్మ బాడీ తనకి దొరకకపోయినా వాడిని నా దగ్గరే ఉంచుకొని చనిపోయాడని నమ్మించగలిగాను. తండ్రి శవం చూడకుండా తను బతికున్నాడో లేదో అన్న సందిగ్ధంలోని రుద్రచేత వాడికి ప్రతి సంవత్సరం పిండం పెట్టిస్తున్నాను అంటూ రానాని చూసి నవ్వుతూ వాడి గురించి ఏమీ అవగాహన లేకుండానే ఇవన్నీ ఎలా చేయగలను చెప్పు అన్నాడు ఫణీంద్ర భూపతి. అతను చెప్పిందంతా విని, నువ్వు నిజంగా గ్రేట్ మామ. ఇప్పటిదాకా ఏవో ఇల్లీగల్ బిజినెస్లో చేస్తూ పోలీసులకి అందకుండా తిరుగుతున్నాను. అందరికన్నా నేనే గొప్పవాడిని, తెలివైన వాణ్ణి అనుకునే వాణ్ణి నేను. కానీ ఈరోజు నిన్ను చూశాకే తెలిసింది అసలు తెలివితేటలు అంటే ఏంటో అంటూ ఫణీంద్రని పొగుడుతూ ఉంటాడు ఆకాశానికి ఎత్తేస్తూ రానా. ఆ మాటలు విని నవ్వుతూ, అది పక్కన పెట్టు కానీ ఇప్పుడు మనం వాడి నుంచి తప్పించుకున్నామని ఇప్పుడు నువ్వు సంబరపడిపోతున్నావు కదూ అన్నాడు ఫణీంద్ర. అది విని తన వైపు ఆశ్చర్యంగా చూస్తూ అవునన్నట్టుగా తలూపుతున్న రానాని చూసి, కాదు, నువ్వు ఆ రుద్రని ఇప్పటికీ తక్కువ అంచనా వేస్తున్నావు అని నవ్వుతూ, వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ మన గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని తీరుతాడు, అలానే మనం వెళ్తున్న అడవికి కూడా చేరుకుంటాడు అన్నాడు ఫణీంద్ర. కానీ మనం ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాం కదా, అండ్ ఇప్పుడే ఇన్ఫార్మర్స్కి కూడా చెప్పావుగా మన గురించి వాడికి తెలియకుండా చూసుకోమని, మరి ఇక మన గురించి వాడికి ఎలా తెలుస్తుంది అన్నాడు రానా. హాహా, అక్కడ ఉన్నది రుద్రాజ్ వర్మరా. మనం తెలియకూడదని ఎంత గుట్టుగా ఉన్నా ఏదో ఒక తీగ పట్టుకొని డొంకంతా కదిలేలా చేసే సత్తా ఉన్న మగాడు అని తన వైపు అయోమయంగా చూస్తున్న రానాని చూస్తూ ఉండు, వాడి 2 రోజుల్లో ఎలా అయినా అడవికి వచ్చి తీరుతాడు అన్నాడు ఫణీంద్ర నవ్వుతూ. రానా ఇంటి నుంచి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ వరకు సిటీలో ఉన్న అతని సీక్రెట్ ప్లేస్లు అన్నీ కూడా ఒక్కటి కూడా వదలకుండా మొత్తం జల్లెడపట్టాడు రుద్రాజ్. అయినా సరే కానీ ఎక్కడ రానా కానీ శాంభవి కానీ కనపడక పోవడంతో అసహనంగా ఇంటికి చేరుకున్నాడు రుద్రాజ్. అప్పటికే మూర్తిగారి ద్వారా విషయం తెలుసుకున్న ఇంట్లో వాళ్ళు ఆమె దొరికిందో లేదో అని కంగారుగా తన కోసం ఎదురు చూస్తూ ఉంటే ఇందుమతి తాపీగా ఏ టెన్షన్ లేకుండా ఆమె రుద్రకి దొరకదన్న నమ్మకంతో ఆరాంగా తన రూమ్లో కూర్చొని స్నాక్స్ తింటూ సినిమా చూస్తోంది. డల్గా సత్తువులైనట్టుగా లోపలికి వస్తున్న రుద్రాంశను చూసి ఆమె దొరకలేదని చూచాయిగా విషయం అర్థమవుతున్న నాన్న, రుద్ర శాంభవి జాడేమని తెలిసిందా అని అడిగారు బామ్మగారు ఆవిడని చూసి నిస్సత్తువుగా సోఫాలో కూలబడుతూ. లేదు నానమ్మ, ఎక్కడా కనపడలేదు. సిటీలో ఉన్న వాడి సీక్రెట్ ప్లేస్లు అన్నీ కూడా వెళ్ళి వెతికొస్తున్నాను, కానీ ఎక్కడా తను కానీ ఆ రానా కానీ కనిపించలేదు అంటూ. కానీ వాడిని అంత తేలిగ్గా వదిలిపెట్టాను. సిటీలోని అన్ని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లోనూ, అంటే బస్, ట్రైన్, ఫ్లైట్ ఇలా అన్ని చోట్ల నిఘా పెట్టాను. అండ్ సిటీ అవుట్కట్స్లోనూ ఉన్న ప్రతి చెక్పోస్ట్లో కూడా ఇన్ఫామ్ చేశాను. పర్సనల్ వెహికల్స్ కూడా వదలకుండా చెక్ చేయమని చెప్పాను. వాడు ఏ విధంగా తనని తీసుకొని సిటీ దాటాలన్నా కూడా వీలు లేకుండా బ్లాక్ చేశాను. సో రేపు మార్నింగ్లోగా వాడు సిటీ దాటడానికి ట్రై చేస్తే ఏదో ఒక వైపు నుంచి మనకి వాడు ఎక్కడ ఉన్నాడన్న ఇన్ఫర్మేషన్ వచ్చి తీరుతుంది అన్నాడు రుద్రాంశ్ నమ్మకంగా. కానీ రుద్ర, వాడు ఈలోపే సిటీ దాటేసి ఉంటే అప్పుడు ఎలా, వాడు మన శాంభవిని ఎక్కడ తీసుకెళ్లాడో ఎలా తెలుస్తుంది అని అడిగారు శ్యామల గారు కంగారుగా. లేదమ్మా, నాకు తెలిసి వాడు ఇంకా సిటీ దాటున్నాడు అని రుద్రాంశ్ ఇంకేదో అంటుండగానే, లేదు రుద్ర, నీ భార్య ఎప్పుడో నగర పొలిమేర దాటేసిందన్న మాటలు వాళ్ళ చెవులకు చేరగా అందరూ ఆ మాటలు వచ్చిన వైపుకి తల తిప్పి అక్కడున్న వ్యక్తిని చూసి ఆశ్చర్యచకితులయ్యారు. తనని అక్కడ చూసి ఆశ్చర్యపోతున్న కుటుంబాన్ని చూస్తూ లోపలికి అడుగుపెట్టాడు శివానందుడు. ఆ కాశీ విశ్వేశ్వరుని వదిలి ఎక్కడికి అడుగుపెట్టని శివానందుడు ఇవాళ తమ ఇంటికి వచ్చేసరికి ఆశ్చర్యంతో పాటు ఒకంత భయం కూడా మొదలైంది వాళ్ళందరిలో. ఆ భావాలతోనే ఆయన చూసి నమస్కరిస్తూ, స్వామి, మీరు మా ఇంటికి అన్నారు బామ్మగారు. అలా అడుగుతున్న ఆవిడ్ని చూసి చిన్నగా నవ్వుతూ, నీ మదిలోని మీమాంస నాకు అర్థమైంది తల్లి. జగత్ కళ్యాణం కోసం ఆ స్వామి పంపితేనే నేను మీ దగ్గరికి వచ్చాను అన్నారు ఆయన. ఆయన ముందు అన్న మాటల మీద దృష్టి పెట్టిన రుద్రాంశ్ శివానందుడి వైపు తదేకంగా చూస్తూ, నా భార్య పొలిమేర దాటి వెళ్ళిపోయిందని మీకెలా తెలుసు? అసలు మీరెవరు అని అడిగాడు. అలా అడుగుతున్న రుద్రాంశ్ వైపు చూసి శివానందుడు చిన్నగా నవ్వుతూ, చెప్పాను కదా, నేను ఆ పరమేశ్వరుడు సేవకుడిని. జరిపించవలసిన సత్కార్యానికి అండగా ఉండమని ఆ మహాదేవుడు పంపగా ఇక్కడికి వచ్చానంటూ బామ్మగారి వైపు చూసి, మీ వంశీకులు ఎంతగానో ఎదురు చూస్తున్న మహారుద్రాభిషేకం ఈ తరంలోని మీ చిన్న కోడలు శాంభవి చేతుల మీదుగా జరగబోతోందన్నారు ఆయన. ఆ మాటలు విని అంతా ఆనందపడిపోతూ, నిజమా స్వామి, ఆ అదృష్టం మా తరంలో రాసిపెట్టి ఉందా? అది మా శాంభవి చేతుల మీదగానా అని అడిగారు ఆశ్చర్యం సంతోషం కలగలిసిన గొంతుతో. అవును తల్లి, మీ అభిష్టం ఈ తరంలోనే నిలవబోతోంది అని ఆయన అంటూ ఉండగా వాళ్ళ మాటలు దూరం నుంచి వింటున్న ఇందుమతి శాంభవి ఆ రుద్రాభిషేకం చేయబోతుందని అర్థమై
విసురుగా వాళ్ళ దగ్గరికి వస్తూ, అలా ఎలా చేస్తుందండి? మా వంశీకుల రక్త సంబంధం లేని ఆ అనాథ పిల్లకి రుద్రాభిషేకం చేసే అర్హత ఎలా ఉంటుంది అని అడిగింది ఆవేశంగా, మనసులో నీచని బయట పెడుతూ. ఆ మాటలన్నీ వింటూ ఉన్న ఇందుమతి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడుగుతారు బామ్మగారు కోపంగా. ఏదో అంటున్న బామ్మగారిని ఆపుతూ, ఎవరు చెప్పారమ్మా నీకు ఆమె ఇంటి రక్త సంబంధికురాలు కాదని? ఆమె ఇంటి రక్తమే అన్నారాయన చిద్విలాసంగా నవ్వుతూ. ఆయన చెప్పిన మాటలకి అందరూ ఆశ్చర్యపోతుంటే తనకు కూడా ఈ విషయం కొద్దిగా షాకింగ్గా అనిపించినా వెంటనే తేరుకొని, ఏం మాట్లాడుతున్నారు మీరు? దిక్కుమొక్కులేని అనాథ పిల్ల ఈ ఇంటి రక్త సంబంధికురాలా అని ఆవేశంగా శివానందుడి వైపు చూస్తూ, ఏంటి మా దగ్గర డబ్బు లాగడం కోసం నువ్వు నోటుకొచ్చిన అబద్ధాలని చెప్తే నమ్మేస్తావనుకున్నావా అని అంది ఇందుమతి చాలా తలపొగరుగా మాట్లాడుతూ. ఆమె మాటలు విని చిన్నగా నవ్వుతూ, మేము సర్వసంగ పరిత్యాగులం. దేహం మీద, ఆకలి దప్పుల మీద ధ్యాస లేకుండా కేవలం ఆ మహాదేవుడి ఆరాధనకే జీవితాలని అర్పించిన వాళ్ళం. మాకు మీలా తుచ్చమైన ధనంపై ఆశా కోరిక ఉండవు తల్లి అని ఆమె వైపు సూటిగా చూస్తూ, నువ్వు ఏ ఆస్తి ఐశ్వర్యాల కోసం ఈ ఇంటి కోడల్ని గురించి ఆ రాక్షసుడికి సమాచారం అందించావో, ఏ ధనం కోసమైతే నీ బిడ్డని దురలవాట్ల పాలు చేసి నీ గుప్పెట్లో పెట్టుకున్నావో, ఆ ధనమే నిన్ను ప్రమాద పంచుల వరకు తీసుకెళ్లబోతోంది. సిద్ధంగా ఉండని అన్నారు హెచ్చరిస్తున్నట్లుగా. అది విని పక్కనే ఉన్న రుద్రాంశని చూసి కాస్త జంకుతూ, తన విషయం ఆయనకి ఎలా తెలిసింది అని ఆలోచనలో పడినది ఇందుమతి. ఆయన ఇందాక శాంభవి ఈ ఇంటి రక్తమే అన్న మాటలు ఆవిడ చెవిలో అదే పనిగా మారుమోగుతూ ఉంటే, ఏంటి స్వామి మీరనేది? శాంభవి మా ఇంటి బిడ్డ అని అడిగారు బామ్మగారు నమ్మశక్యం కానట్టుగా శివానందుడి వైపు చూస్తూ. అవునమ్మా, శాంభవి ఈ ఇంటి రక్తమే, తనెవరో కాదు, ఈ ఇంటి పెద్ద ఆడపడుచు కూతురు, మీ పెద్దమ్మాయి సుమతి బిడ్డ అన్నారు. అది విని ఆవిడ మరింత ఆనందాశ్చర్యాలకు గురవుతూ, అవునా స్వామి, శాంభవి నా మనవరాలా అంటూ వెంటనే ఏదో గుర్తొచ్చింది దానిలా ఆయన వైపు అయోమయంగా చూస్తూ, మరి ఆ రోజు ఫణీంద్ర నా మనవరాలను తీసుకొని పారిపోతున్నప్పుడు యాక్సిడెంట్లో చనిపోయారని తెలిసింది అన్నారు బామ్మగారు. లేదమ్మా, అది నిజం కాదు. మీ అల్లుడే మీ మనవరాల్ని గుళ్ళో వదిలేసి పారిపోయాడు. అంతేకాదు, నీ భర్తను చంపింది కూడా ఫణీంద్ర భూపతే అంటూ ఆ రోజు జరిగిందంతా వాళ్ళకి మోసుకొచ్చినట్టుగా చెప్పారు శివానందుడు. అది విన్న ఇందుమతి తప్ప మిగతా ఆడవాళ్ళందరూ కన్నీళ్లు పెట్టుకుంటుంటే రుద్రాష్ మాత్రం కోపంతో పిడికిలి బిగించాడు. అంతేకాదు, మీ అందరికీ ఇంకొక ముఖ్యమైన విషయం కూడా చెప్పాలి అని రుద్రాష్ వైపు తిరిగి, ఆ రోజు జరిగిన యాక్సిడెంట్లో మీ నాన్నగారు చనిపోలేదు రుద్ర, ఆయన బ్రతికే ఉన్నారు. మీ మామయ్య ఫణీంద్ర భూపతే ఆయన్ని చనిపోయినట్టుగా చిత్రీకరించి యాక్సిడెంట్ వల్ల అపస్మారక స్థితిలో వెళ్ళిపోయిన ఆయన్ని తన దగ్గరే దాచి ఉంచి రహస్యంగా వైద్యం చేయించాడు. కానీ ఇన్నేళ్ళైనా ఏ ఫలితమూ లేకపోవడంతో అడవిలోని క్షుద్రమాంత్రికుడైన భైరవుడికి అప్పగించాడు వైద్యం చేయించడం కోసం. కానీ దానికి ఆ భైరవుడు మీ మామయ్యని అడిగిన ప్రతిఫలం ఏంటో తెలుసా? తన దురాశ నెరవేర్చుకోవడానికి నీ భార్యను తనకి అప్పగించాలని కోరాడు భైరవుడు. అలా అడగడం వెనుక ఉన్న కారణం తెలిసి కూడా తన కూతుర్ని అప్పగించడానికి ఏమాత్రం వెనకాడలేదు ఆ ఫణీంద్ర భూపతి. ఆ కారణంగానే ఇవాళ శాంభవిని నీ వద్ద నుంచి అపహరించి ఆ భైరవుడి స్థావరానికి చేరుస్తున్నాడు అని మొత్తం వివరించారు ఆయన. ఆయన మాటలు విని విజేంద్రవర్మ గారు బ్రతికే ఉన్నారని సంతోషపడుతుంటే రుద్రాష్ ఆయన వైపు కన్నీళ్లతో చూస్తూ, మా నాన్నగారు బతికే ఉన్నారా స్వామి అని అడిగాడు భావోద్వేగంగా. అవును రుద్ర, మీ నాన్నగారు బ్రతికే ఉన్నారు, కానీ ఆయన ఇప్పుడు భైరవుడు అనే క్షుద్ధమాంత్రికుడి దగ్గరే బందీగా ఉన్నారు. ఒకవేళ ఆ ఫణీంద్ర శాంభవిని అడవికి తీసుకురాలేకపోతే మీ నాన్నగారిని అడ్డు పెట్టుకొని ఆమె అడవికి రప్పించాలనే దురుద్దేశంతోనే మీ నాన్నగారిని వాడి దగ్గరే బందీగా ఉంచుకున్నాడు అని అంటూ, కానీ ఫణీంద్ర అవకాశం భైరవుడికి ఇవ్వకుండా ఈ ఇంటి దొంగతో చేతులు కలిపి ఆమె కదలికల గురించి తెలుసుకొని నీ వద్ద నుంచి అపహరించి అడవి వైపుకి పయనమయ్యారు అన్నారు శివానందుడు. ఆ మాటలు విని అందరూ కంగారు పడుతుంటే రుద్రాష్ తనలో రగులుతున్న అగ్నిజ్వాలని కళ్ళతో ప్రతిబింబిస్తూ, ఇప్పుడు నా భార్య అడవికి చేరుకుందా స్వామి? అసలు నా భార్య వల్ల ఆ భైరవుడికి కలిగే ఉపయోగం ఏంటి అని అడిగాడు. ఆ విషయంపై పూర్తి అవగాహన కోసం ఆ మాటకి శివానందుడు రుద్రాష్ వైపు చూసి, భైరవుడి కోరిక ఏంటంటే అతను ఆవాహన చేసుకున్న క్షుద్ర శక్తులు, తంత్రశక్తుల గురించి మొత్తం వివరించి, ఇప్పుడు నీ భార్య సంధ్యా సమయం కాకముందే ఈ నగరపు పులిమేర దాటి అటవీ ప్రాంతానికి చేరుకుంది. మనం కూడా రేపు పౌర్ణమి గడియలు సమీపించక ముందే అడవికి చేరుకోవాలి. లేకపోతే భైరవుడి మాయ నుంచి ఆమెని కాపాడుకోలేము. మనం ఏమాత్రం ఆలస్యం చేసినా జరగకూడని నష్టం జరిగిపోతుంది. ఒకవేళ వాడు కోరుకున్నట్టుగా శంఖలోని తీర్థాన్ని సేవించాడంటే ఈ సకల సృష్టి వాడి చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోయి క్షుద్రశక్తుల నిలయంగా మారిపోతుంది. ఆ అనర్థం జరగకుండా భైరవుడిని అడ్డుకొని ఈ సకల జగత్తుని కాపాడగల ఒకే ఒక శక్తివి నువ్వే. నీ భార్యలోని పరాశక్తి అంశ, నీలోని మహారుద్రుని అంశ రెండూ ఏకమైతేనే ఆ భైరవుడి మరణం సాధ్యమవుతుంది. అది ఎలాగో సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. కానీ ఇప్పుడు అరణ్యమంతా ఇప్పుడు భైరవుడి అధీనంలోనే ఉంది. మనం వాడి మాయలను ఛేదిస్తూ మనల్ని అడ్డగించే దుష్టశక్తుల్ని సంహరిస్తూ భైరవుడి గుహకు చేరుకోవాలి. త్వరగా పద అన్నారు ఆయన. ఆయన చెప్పిందంతా విని కంగారు పడుతూ రుద్రాష్ని పట్టుకొని, నాన్న రుద్ర, నాకెందుకో భయంగా ఉంది. ఇన్నేళ్ళకి మీ నాన్నగారు బ్రతుకున్నారని తెలిసి సంతోషం కన్నా
ఇప్పుడు నువ్వు ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్ళి ప్రమాదంలో పడతావేమో అని భయం ఎక్కువగా ఉందన్నారు. అతన్ని పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తున్న ఆవిడ్ని ఓదార్చి పూజగది ముందు నుంచోబెట్టి లోపలికి వెళ్ళి కుంకుమ తీసుకువచ్చి శ్యామల గారి ముందు పెడుతూ, అమ్మ, ఇన్నాళ్ళు నాన్నలేరని నువ్వు ఈ సౌభాగ్యానికి దూరమయ్యావు, కానీ ఇక అవసరం నీకు లేదు అని పిడికిలి బిగిస్తూ, ఇన్నాళ్ళు నిన్ను వీటన్నిటికీ దూరం చేసి మనల్నందరినీ దుఃఖసాగరంలో ముంచిన ఆ వ్యక్తిని, సృష్టి విరుద్ధంగా తన దురాశ కోసము అమాయకులను బలిచేస్తున్న ఆ మాంత్రికుణ్ణి ఇద్దరిని వారి పాపాలకు పరిహారం చెల్లించేలా చేసి తిరిగి క్షేమంగా నాన్నని నీ కోడలిని ముందుంచుతాను, నన్ను నమ్మమ్మ. ఆ కైలాసనాథుడు అండుండగా నాకేమీ కాదు అన్నాడు రుద్రాంశ్. అవును శ్యామల, నా మనవుడు సాక్షాత్తు ఆ మహారుద్రుని అంశ. వాణ్ణి ఏ దుష్టశక్తి ఏమీ చేయలేదు. సత్కార్యం కోసం బయలుదేరుతున్న వాడిని నీ కన్నీళ్లతో వెనక్కి లాగవద్దు. తల్లి ఆశీర్వాదం ఉంటే ఆ ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉన్నట్టే. కాబట్టి నువ్వు మనసారా రుద్రం దీవించు అన్నారు బామ్మగారు. వాళ్ళ మాటలు విని కాస్త ధైర్యం తెచ్చుకొని, సరేనన్నా, నువ్వు చేయబోయే మహత్కార్యానికి నా భయం అడ్డుగా నిలవకూడదు అంటూ రుద్రాంశ్ చేతిలోని సిద్ధూరం తన నుదుటి మీద పాపెట్లో దిద్దుకొని అతని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ క్షేమంగా వెళ్ళి విజయుడివై తిరిగి రానన్న అంటూ ఆశీర్వదించారు శ్యామల గారు. శివానందుడు కూడా అందరినీ చూసి, ఎవరూ వీళ్ళ గురించి చింతించవలసిన అవశ్యం లేదు తల్లి. వారిరువురు కారజన్ములు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గావించడానికి ఈ భూమిపై జనించిన సాక్షాత్తు ఆ ఆది దంపతుల అంశాలు. వారిని ఏ శక్తి కూడా ఏమీ చేయలేదు. వారు నాపై నమ్మకం ఉంచండి అని అన్నాడు ఆయన. ఆ మాటలు విని అందరూ సరేనంటూ ఆయనకి నమస్కారం చేసుకున్నారు. వాళ్ళని ఆశీర్వదించి, పదరుద్ర, మనకి ఆలస్యం అవుతుంది, సమయం చాలా తక్కువగా ఉంది, రేపు సూర్యోదయం లేపు అడవికి చేరుకోవాలి. పౌర్ణమి గడువులు సమీపిస్తే ఆ అరణ్యమంతా భైరవుడి మాయవలయంతో కప్పేయబడుతుంది. అప్పుడు మనం అందులోకి ప్రవేశించడం చాలా కష్టతరం. ఈలోగా మనం అడవికి చేరుకుంటే మన మార్గం సుగమం అవుతుంది అన్నారు. ఆయన మాటలు విని సరే అన్నట్టుగా తలూపి ఒకసారి అందరి వైపు చూసి నందిని చూస్తూ, నేను వచ్చేంత వరకు అమ్మని, బామ్మని, శివానిని జాగ్రత్తగా చూసుకోనందు అన్నాడు రుద్రాంశ్. తప్పకుండా బావా, నువ్వు ఆ విషయం వేరే చెప్పాలా? అది నా బాధ్యత. వీళ్ళ గురించి నువ్వు కంగారు పడకుండా మీరు జరిపించాల్సిన సత్కార్యాన్ని పూర్తి చేసి అక్కా మామయ్యలతో కలిసి క్షేమంగా ఇంటికి తిరిగిరా. అప్పటి వరకు వీళ్ళందరి బాధ్యత నాది, సరేనా అని నవ్వుతూ హామీ ఇస్తుంది నందిని. నందిని మాటలు విని చిన్నగా నవ్వుకుంటూ, థ్యాంక్ యూ నందు అని అంటూ ఇందుమతి వైపు కోపంగా కళ్ళెర చేసి చూస్తూ, ఇన్నాళ్ళు నువ్వెన్ని తప్పులు చేసినా నువ్వు అత్తవేనని నిన్నేమైనా అంటే నానమ్మ బాధపడుతుందని ఇన్ని రోజులు ఓపిక పట్టాను. కానీ నువ్వు ఇప్పుడు వాటన్నిటినీ కూడా అద్దు చెరిపేసి నువ్వు చేసిన పని ఎప్పటికీ నేను క్షమించరానిది. నేను అడవి నుంచి తిరిగి రాగానే నీ తప్పుకి ప్రతిఫలం అందిస్తాను, ఎదురు చూస్తూ ఉండత్తా అని అన్నాడు రుద్రాంశ్ చాలా ఘాటుగా. అతని మాటలు విని భయపడుతూ నుదుటికి పట్టిన చెమటల్ని తుడుచుకుంటున్న ఇందుమతిని చూసి చిన్నగా నవ్వుతూ, ఆ శ్రమ నీకు లేదులే రుద్ర, ఆమె పాపాలకి పరిహారం, దుర్బుద్ధికి ఫలితం తనని వెతుకుతూ శరవేగంగా దూసుకొస్తున్నాయని చెప్తూ కర్మఫలం అనుభవించడానికి సిద్ధంగా ఉంటు తల్లి అని చెప్పి పదరుద్ర అంటూ ముందుకు కదిలారు శివానందుడు. మరొకసారి అందరికీ జాగ్రత్తలు చెప్పి ఆయన వెనకే అడుగులు వేస్తూ అడవికి పయనమయ్యాడు రుద్రాంశ్. ఇక శాంభవిని తీసుకొని అడవి మార్గం దగ్గరికి చేరుకున్న రౌడీలు తమ కార్ని పక్కకి కాపి ఫణీంద్రకి ఫోన్ చేశారు. అప్పటికే దాదాపు అడవి దగ్గరికి వస్తున్న ఫణీంద్ర భూపతి రౌడీల నుంచి కాల్ రావడం చూసి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అనగానే అవతల ఉన్న రౌడీలలోని పెద్ద తలకాయ్, హలో సార్, మీరు చెప్పినట్టుగా మేము అడవిలోకి వెళ్ళే రూట్ దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎటు వెళ్ళాలి అని అడిగాడు అతను. అతని మాటలు విని, మేము కూడా 10 నిమిషాల్లో అక్కడికి చేరుకుంటాము. మేము వచ్చాక అందరం కలిసి బయలుదేరదాము, సరేనా? కాసేపు మీరు అక్కడే ఉండండి అని అంటాడు. అలా చెప్పి కాల్ కట్ చేసి పక్కనే ఉన్న రానాని చూస్తూ, వాళ్ళు ఆల్రెడీ శాంభవిని తీసుకొని అడవి దగ్గరికి వచ్చేశారు. ఆ రుద్రకి విషయం తెలియక ముందే మనం భైరవుడు గుహకు చేరిపోవాలి, త్వరగా పద అంటూ అతన్ని తొందర చేశాడు ఫణీంద్ర. అది విన్న రానా ఇంకాసేపట్లో శాంభవి దగ్గరికి వెళ్ళబోతున్నాడని అర్థమై ఉత్సాహంగా డ్రైవ్ చేస్తూ పావుగంట వ్యవధిలోనే కార్ను అడవి మార్గం దగ్గరికి తీసుకొచ్చేశాడు. అప్పటికే రౌడీలందరూ కార్ దిగి వీళ్ళ కోసమే వెయిట్ చేస్తూ ఉండడం చూసి తన వైపు ఉన్న విండోని కిందకి దించి సీట్లో స్పృహ లేకుండా పడున్న శాంభవిని చూసి కార్నర్ స్మెల్ చేస్తూ తమ కార్ని ఫాలో అవ్వమని ఆ రౌడీలకు సైగ చేశాడు ఫణీంద్ర భూపతి. అతని సైగలు చూసిన వాళ్ళందరూ సరే అని తలూపి కార్ ఎక్కి ఆ కార్ని ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. వర్మాస్ మ్యాన్షన్. రుద్రాంశ్ శివానందుల వారు వెళ్ళగానే ఇందుమతి వైపు తిరిగి, ఆ నీచుడికి శాంభవి గురించి వివరాలు అందించింది నువ్వేనా ఇందు అన్నారు బామ్మగారు నిప్పులు కక్కే కళతో ఆవిడ వైపు కోపంగా చూస్తూ. తల్లి కోపాన్ని చూసి కాస్త జంకిన తనకు తప్పు తెలుసుకోకుండా, అవును నేనే చెప్పాను, అయితే ఏంటి ఇప్పుడు? అయినా ఇప్పుడు దాన్ని నేనేదో పంపకూడని వాళ్ళ దగ్గరికి పంపినట్టుగా ఎందుకో అందరూ ఇంత ఇదైపోతున్నావు?
నేను పంపింది దాని తండ్రి దగ్గరికే కదా. అది ఇందుమతి పెడసరంగా మాట్లాడుతూ ఉంది. చీ ఆపు, చేసిందంతా చేసి తప్పు దొరికిపోయాక కూడా దాన్ని ఒప్పుకోక పైగా సమర్థించుకుంటున్నావా అంటూ నువ్వు చెప్తున్నావే దాని తండ్రి దగ్గరికి పంపించాలని. అసలు ఆ తండ్రి సరైన వాడైతే అది కూడా నందులా మనందరి ప్రేమల మధ్య సంతోషంగా బ్రతికేది, కానీ ఇలా అనాథలా ఎక్కడో పెరిగేది కాదే. ఇంకా దాని మీద ఆ మహాదేవుడు చల్లటి చూపు ఉండబట్టే ఆ రోజు వాడి చేతిలో చావకుండా విమల గారు పుణ్యమా అని ఇన్నాళ్ళు అక్కడ పెరిగి మళ్ళీ నా మనవిని పిల్లాడి చేరవలసిన చోటుకే చేరింది. కానీ నువ్వు నీ దుర్మార్గపు వక్రబుద్ధితో ఇన్నాళ్ళకి తనకు లభించిన అదృష్టాన్ని కాల్దనాలని చూశావు. ఇప్పటికీ ఇది నీకు సరైన పనిలా అనిపిస్తోందా అన్నారు బామ్మగారు ఆవేశంగా అరుస్తూ. అది విని ఇందుమతి కూడా అవును, నాకు నేను చేసింది సరైనది అనిపిస్తుంది కూడా అని అరుస్తూ, అది నీ మనవరాలని తెలిసి 10 నిమిషాలు కాలేదు, అన్ని కష్టాలు పడింది, ఇన్ని బాధలు అనుభవించిందని ఓ తెగ ఇదైపోతున్నావు. దానిలా నందు కూడా నీ మనవరాలే కదా, మరి దాని గురించి ఎప్పుడైనా ఇలా ఆలోచించావా? నీ పెద్దమనుడు పెళ్లిపీఠం నుంచి నందుని వదిలేసి వెళ్ళిపోయిన రోజు నువ్వు దాని గురించి పట్టించుకోలేదు. తన మనవరాలని ఈ ఇంటి గోడలుగా చేసుకుంటానన్న అన్నయ్య కూడా నాన్న మాటను కూడా కాదని రుద్రకి అనాథ పిల్లనిచ్చి పెళ్లి చేశావు. కానీ 7 ఏళ్ల క్రితం ఆగిపోయిన మనవరాల జీవితం గురించి మాత్రం ఆలోచించలా. అలాంటిది నువ్వు ఇప్పుడు నా తప్పులు ఎంచుతున్నావా అమ్మ అని ఆ ఇంటి మొత్తాన్ని చూస్తూ నా కూతురు అనుభవించాలన్న ఈ ఆస్తి సంబంధాలన్నింటినీ మధ్యలో వచ్చిన అనముఖరాలు ఎగరేసుకుపోదామని చూస్తుంటే నేనైనా ఊరుకుంటాను. అందుకే దాని గురించి బావకి నేనే అన్ని వివరాలు చెప్పానంటూ. కానీ ఒకటి మాత్రం నిజం, ఆ పిల్ల అక్క కూతురని ఇంత ముందుకు నాకు తెలియదు, మీతో పాటు నాకు తెలిసింది. అయినా కూడా నేను చేసింది తప్పని నాకు అనిపించట్లేదు అంది తలపొగరుగా మాట్లాడుతూ. సొంత అక్క కూతురని తెలిసాక కూడా ఏమాత్రం ప్రేమ లేకుండా మాట్లాడుతూ ఇందుమతి వైపు చీదరింపుగా చూస్తూ చీ కుక్కతో ఒక వంకర అన్నట్టు నీ బుద్ధి కూడా ఎప్పుడు వక్రంగానే ఉంటుందని నాకు ఇప్పుడు బాగా అర్థమైందే. అక్క కూతురని తెలిసాక కూడా ఇన్నాళ్ళు నా అన్నవాళ్ళు లేక ఎంత నరకం అనుభవించిందో అని కాస్తైనా జాలి లేకుండా నువ్వు నీ మనసుకి అని అంటూ ఆమె నిర్లక్ష్యపు చూపులు గమనించి నీతో ఇంకొక మాట కూడా మాట్లాడడానికి నాకు ఇష్టం లేదు అని అంటారు బామ్మగారు. కథ ఇంకా ఉంది. మొత్తానికి రుద్రాజ్కి అన్ని సంగతులు తెలిసాయి. శివానందుడు తన తోడుగా రాగా మరి రుద్రాజ్ ఇప్పుడు ఏం చేయబోతున్నాడు? శాంభవిని అలాగే వాళ్ళ నాన్నగారిని కాపాడతాడా? భైరవుణ్ణి అలాగే ఫణీంద్ర భూపతిని రానాన్ని అంతమొందిస్తాడా లేదా? ఏం జరగబోతుంది? ఎలాంటి ప్రమాదాలను ఎదుర్కోబోతున్నారు రుద్రాజ్ శాంభవిలు? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.